పబ్లిసిటీ ఫుల్లు, పనితనం, పథకాలు నిల్లు. ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల ప్రోగ్రెస్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చూస్తూ ఉన్నాం. వీరి పాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు వీళ్ళు ఇక ఒక స్కిట్ రెడీ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ స్కిట్కి సపోర్టివ్గా ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇక అక్కడ పెన్షన్లు ఇస్తున్నట్టు ఫోటోషూట్లు చేసుకొని మరి వాళ్ళ ఏవైతే మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాని ద్వారా ఇష్టం వచ్చినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, సూర్యుడు, ఆయన అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్గా కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇక వాస్తవానికి వస్తే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50 ఏళ్ల మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? మా నాయకుడు మా హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్స్ నుంచే 6 లక్షలు కోత పెట్టారు. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. మీరన్న మేనిఫెస్టో ప్రకారం చూసినా ఈ మరి 50 ఏళ్ళు నిండిన వాళ్ళంటే ఇవి కూడా చాలానే యాడ్ అవుతాయి. మరి వీటికి దిక్కులేదు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మరి 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు. ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60 ఏళ్ళు నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఇందులో ఇంకో దారుణం ఉంది. మళ్ళీ ఏ గడపైనా ఏ గ్రామంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అని కనుక అనిపిస్తే ఇమీడియట్ గా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము. వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్కి, కంఫర్ట్స్కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురికి ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే, అటు వెళ్తే ఇటు వెళ్తే, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైటు. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా మరి ఇది ప్రజల సొమ్ము. అధికారంలో ఉన్నారు, మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మరిక రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏమంటే
రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంత యు నేమ్ ఇట్ లైక్, ఎంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ అయినా, మెట్రోపాలిటన్ సిటీ అయినా, ఏది తీసుకున్నా, బిగ్ సిటీస్ యు నేమ్ ఇట్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ మనము ఎక్కడ చూసినా కూడా ఇంత కాస్ట్, ఢిల్లీతో సహా ఎక్కడ కూడా ఇంత కాస్ట్ అనేది లేదు. మ్యాక్సిమం 4,000 అంటే ఎక్కువ, చాలా హై ఎండ్. మరి అలాంటిది 18,500 అంటే ఏందన్నట్టు ఇది? ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే, ఒకటే చెప్తారు. ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో ఆ దోపిడీకి మేము వ్యతిరేకమని పలుసార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మళ్ళీ చెప్తున్నాము, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఏదైతే మీరు చేస్తున్నారో దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్తా ఉన్నాము. ఇక అదేదో రకరకాలుగా మా పార్టీ మీద ప్రశ్నించినందుకు, ఇదేంటి ఇంత ఘోరమా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని అప్పులు చేస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు, దుమ్మెత్తి పోస్తారు. ఇక ఏవేవో ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి ఏవేవో కూడా మా మీద బురద జల్లుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మీరు అద్దాలకే 2,500 కోట్లు అని అంటున్నారు కదా, మీరు ఒక్కసారి మీకు నిజంగా ప్రజల మీద, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల మీద ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం ఒక్కసారి ఆలోచిస్తే, సంవత్సరానికి అలా ఓ 4 సంవత్సరాలు 1,000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే ఎంచక్కగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ అనుకున్నారు, ఒక 6 మేము ప్రారంభించాము. ఆ 11 రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది కదా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు కదా, ఎందుకు మీకు ఆలోచన తట్టదు? ఈరోజు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మందులు లేవు, సూదులు లేవు. మొన్న ఎక్కడికో వెళ్ళి చూశాను, మొన్న గుంటూరు జీజీహెచ్కి ఏదో పని మీద వెళ్ళాను, లైట్లు కూడా పనిచేయట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. వీటికే దిక్కులేదు. ఫస్ట్ వీటి గురించి చూడండి.